చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అనేది ఒక విలక్షణమైనటువంటి పోరాటాల ద్వారా సాధించినటువంటి ఘనత ఇది. మేము చాలా సందర్భంలో ఉద్యమంలో చెప్పినాం, ఈ రాష్ట్ర విభజన అనేది ప్రాంతాల విభజన తప్ప ప్రజల విభజన కాదు. ఏ ప్రాంతంలో ఉన్న అందరూ ఆత్మీయులే ఉంటాము. ఎవరి వారు అభివృద్ధి సాధించుకోవడానికి, పోటీపడి అభివృద్ధి సాధించుకోవడానికి తెలుగు రాష్ట్రాలు, రెండు రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రాలు మరింత కష్టపడి, మరింత పోటీపడి ప్రపంచ చిత్రపటాల్లోనే ఈ తెలుగు రాష్ట్రాలకి ఒక గుర్తింపు వచ్చే రీతిలో జరగాలని ఆకాంక్షించాం. ఇవాళ నిజంగా అదే జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు 24 గంటలు పనిచేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పోరాడుతున్నటువంటి చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలుగా జరిగినటువంటి ఉద్యమం ఇవాళ నియామకాల అంశంలో మరి ముఖ్యమంత్రి గారు మా పైన నమ్మకం, విశ్వాసాన్ని ఉంచి ఒక అపారమైనటువంటి బాధ్యత, మా పైన గురుతరమైన బాధ్యత ఉంచినందుకు, ముఖ్యంగా నిరుద్యోగులకి ఒక న్యాయం చేసే అవకాశం, మేము నిన్నటి వరకు ఉద్యమంలో నీతి, నిజాయితీగా, నిబద్ధతగా ఎట్లా పనిచేశామో రేపు ఈ నిరుద్యోగులకు న్యాయం చేసే రీతిలో అంతే నిబద్ధత, అదే నిజాయితీతోటి కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మతాలకు అతీతంగా తప్పకుండా న్యాయం చేస్తామని మేము చెప్పదలుచుకున్నాం. మరి నిరుద్యోగ యువతకు మేము విజ్ఞప్తి చేసేసి ఒకటే, నాలెడ్జ్ని నమ్ముకోండి, ప్రతిభను నమ్ముకోండి, తప్పకుండా మీకు గుర్తింపు వస్తుంది, తప్పకుండా అవకాశాలు వస్తాయి. నిన్నటి ఏపీపీఎస్సీలో అయితే డబ్బులు ఉంటే ఉద్యోగాలు వస్తాయనేటువంటి నానుడి నుంచి, ఆ సంస్కృతి నుంచి ఇవాళ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, చదువుకోకపోతే ఉద్యోగాలు రావనేటువంటి ఒక నానుడిని మేము సృష్టించదలుచుకున్నాం. దానికోసం మరి ఈ అవకాశం వచ్చినటువంటి అవకాశం ఒక రాజ్యాంగపరమైనటువంటి బాధ్యతని నిర్వర్తిస్తున్నటువంటి ఆ బాధ్యత నాలాంటి వాళ్ళకి అవకాశం వచ్చినందుకు నిజంగా ధన్యంగా భావిస్తూ తప్పకుండా లక్షలాది కుటుంబాలు ఎదురు చూస్తున్నటువంటి రీతిలో వారికి న్యాయం చేస్తాం. అటువంటి చక్రపాణి గారు కానీ మేము కానీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడానికి మేము రూపకల్పన చేస్తూ ఉన్నాం. దీనికి కొన్ని సాంకేతికమైన హర్డిల్స్ ఉన్నాయి. వాటిని అన్నిటి కూడా అధిగమిస్తూ ఎట్లయితే యూపీఎస్సీ తరాల్లో రిక్రూట్మెంట్ జరుగుతూ ఉందో, పలానా తేదీ రోజు నోటిఫికేషన్ వస్తుంది, పలానా తేదీ రోజు ఎగ్జామ్ జరుగుతుంది, పలానా తేదీ రోజు ఇంటర్వ్యూ జరుగుతాయి, పలానా తేదీ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్స్ వస్తాయి. ఆ రకమైనటువంటి టైం టేబుల్ను ఫిక్సప్ చేసి భవిష్యత్తులో నిరుద్యోగ అవకాశాలు కల్పించడానికి తప్పకుండా మేము ఆ టైం టేబుల్ ప్రాసెస్ని చేస్తూ, మరి నిన్నటి వరకు జరిగినటువంటి సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ విధంగా కాకుండా ఒక నూతన వరడుతోటి అవసరమైతే దేశంలోనే ఒక మంచి పేరు ప్రతిష్ట కలిగినటువంటి సంస్థని తీర్చిదిద్దడానికి తప్పకుండా మేము కృషి చేస్తాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిలబస్ని మార్పులు చేర్పులు అనివార్యం. అంటే రాష్ట్రాల విభజన జరిగినప్పుడు తప్పకుండా ఏ ప్రాంత అస్తిత్వం ఆ ప్రాంత అస్తిత్వంలో అందులో ఉండాలి. మరి జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, ఆ స్థానిక రేపు రిక్రూట్మెంట్ చేసే ఉద్యోగులు దాదాపు 30 సంవత్సరాల వరకు పనిచేస్తారు కాబట్టి వారికి ప్రజల అవసరాలు తెలిసి ఉండాలి, ప్రజల సంస్కృతి తెలిసి ఉండాలి, ప్రజల కష్టాలు తెలిసి ఉండాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు తెలిసి ఉండాలి. అందుకు అనుగుణంగా సిలబస్ని తప్పకుండా మార్చుకుంటున్నాం. ఆ సిలబస్ని కొత్త కాలమే దాదాపు 10 రోజులు ఆ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తప్పకుండా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి మేము సిద్ధమే.